నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి రాబోయే విద్యా సంవత్సరం అంటే 2026-27కి సంబంధించి వార్షిక విద్యా ప్రణాళిక అంటే యాన్యువల్ అకాడమిక్ ప్లాన్ అధికారికంగా విడుదల చేసింది. దానికోసం ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాము. అలాగే ఈ రోజు ఈ వీడియోలో ఈ కొత్త అకాడమిక్ ప్లాన్‌లో ఏముంది? మారిన సిలబస్ ఏమిటి? క్లాసులు ఏ విధంగా జరగబోతున్నాయి అనేది పూర్తి వివరాలతో మనం క్లియర్‌గా తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ అయిన పి రంజిత్ కుమార్ బాషా గారు రాష్ట్రంలో అన్ని జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్‌కు ఒక అధికారిక సర్క్యులర్ అనేది ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాల కోర్సులలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి వార్షిక విద్యా ప్రణాళిక ఇవ్వడం జరిగింది. అదేంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి అది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మనకి ఈ తేదీన అనేది సర్క్యులర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ సర్క్యులర్‌లో మీకు ఇందాక చెప్పినట్టు ఏ చాప్టర్ నుంచి ఎప్పుడెప్పుడు చెప్పాలి, ఎన్ని పీరియడ్‌లు తీసుకోవాలనేది పూర్తి సమాచారం ఈ సర్క్యులర్‌లో వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మ్యాథ్స్‌కి సంబంధించింది చూసుకుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 26, 27 నుంచి మీకు జూన్ మంత్‌లో సెట్స్ అలాగే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఈ 2 కూడా జూన్ మంత్‌లో కంప్లీట్ అవ్వాలి. అలాగే ఆ 2 చాప్టర్ల మీద అసైన్‌మెంట్ కూడా కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ విత్ 48 పీరియడ్స్. అలాగే నెక్స్ట్ మంత్‌కి వచ్చేపాట్లకి జూలై వచ్చేపాట్లకి ట్రిగ్నామెట్రీ, కాంప్లెక్స్ నంబర్‌కి సంబంధించి 2 చాప్టర్లు కూడా కంప్లీట్ చేసుకొని దానితో పాటు 5th చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ కూడా ఒక 2 పార్ట్‌లు కంప్లీట్ చేసుకోవాలని ఉంటుంది. అలాగే ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్, కాంప్లెక్స్ నంబర్‌కి సంబంధించి అసైన్‌మెంట్ 2 కూడా మీరు జూలైలో పెట్టడం జరగాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ అదే జూన్ మంత్‌లో జూలై మంత్‌లోనే ఇందాక చెప్పినట్టు లీనియర్ ఈక్వేషన్స్ లోనే 5.3 అలాగే పెర్ముటేషన్ కాంబినేషన్ కూడా ఈ మంత్‌లోనే మనకి స్టార్ట్ చేయడం జరగాలి. అలాగే ఈ మంత్ ఎండింగ్ వచ్చేపాట్లోకి యూనిట్ 1 అనేది కండక్ట్ చేయాలి. ప్రతి కాలేజ్ కూడా యూనిట్ 1 అనేది జూలై 29th నుంచి 31st లోపు 3 డేస్‌లో మనకి యూనిట్ 1 అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఈ 3 చాప్టర్ల మీద. ఏవైతే చాప్టర్లు మనకి అప్ టు జూన్ నెలలో, జూలై నెలలో ఏవైతే కంప్లీట్ చేసుకొని ఉన్నారో ఆ చాప్టర్స్ మీద మీరు యూనిట్ 1 అనేది కంప్లీట్ చేసుకోవాలి. డివిజన్ ప్లస్ యూనిట్ 1 కంప్లీట్ అవ్వాలి. అలాగే ఆగస్ట్ మంత్ వచ్చేపాట్లోకి ఇందాక చెప్పినటువంటి పెర్ముటేషన్ కాంబినేషన్ ఓన్లీ 6.1 రివిజన్ కి సంబంధించి ఇంట్రడక్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు దాన్ని పూర్తిగా చాప్టర్ అనేది ఆగస్ట్ నెలలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆగస్ట్ మంత్‌లో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ చేయాలి. అలాగే దాని మీద అసైన్‌మెంట్ కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే పెర్ముటేషన్ కాంబినేషన్ మీద మంచి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది గనక అదే మంత్‌లో మీరు అసైన్‌మెంట్ కూడా కంప్లీట్ చేయాలి. అలాగే 7th చాప్టర్ అయినటువంటి బైనామియల్ థియరమ్ కూడా మీరు ఆగస్ట్ మంత్‌లోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అదే ఆగస్ట్ మంత్‌లో రివిజన్ ఆఫ్ సెకండ్ యూనిట్ ఎప్పుడు 27th ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ వరకు 3 డేస్‌లో యూనిట్ 2 అనేది కూడా మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బైనామియల్ థియరమ్ ఇంట్రడక్షన్ పార్ట్, థియరమ్, పాజిటివ్, ఇంటిగ్రల్, ఇంటిజర్స్ కూడా ఇవి ఈ మంత్ సగం వరకు కంప్లీట్ చేసుకొని అలాగే మంత్ ఎండింగ్ అయ్యే పార్ట్‌లోకి మిగతా చాప్టర్స్ కూడా మిగతా ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటది సీక్వెన్స్ అండ్ సిరీస్ కూడా ఈ మంత్‌లోనే ఆగస్ట్ మంత్‌లోనే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇదే మంత్‌లో మీకు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్ సంబంధించి అంటే ఈఏపీ సెట్ గాని, జేఈఈ గాని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ప్యారలల్ గానే ఈ 2 కూడా ప్యారలల్ ఏంటి ఐపీఈ, జేఈఈ, ఈఏపీ సెట్ 2 కూడా ప్యారలల్ గానే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 సెపరేట్ చేసుకోవడం ఉండదు. 2 ప్యారలల్ గానే కంప్లీట్ చేసుకోవాలి. అలాగే సెప్టెంబర్ మంత్ వచ్చేపాట్లకి సీక్వెన్స్ అండ్ సిరీస్ ఎప్పుడైతే మీరు ఆగస్ట్ మంత్‌లో స్టార్ట్ చేసి ఇంట్రడక్షన్ ఇచ్చారో దానికి ఎండింగ్ అనేది సెప్టెంబర్ మంత్ ఫస్ట్ వీక్‌లో ఇచ్చేయాలి. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అలాగే స్ట్రైట్ లైన్స్ కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్ట్రైట్ లైన్స్ ప్లస్ సీక్వెన్స్ అండ్ సిరీస్ మీద అసైన్‌మెంట్ ఒకటి కండక్ట్ చేయాలి. ఎప్పుడు సెప్టెంబర్ మంత్‌లోనే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు పీడీఎఫ్ ఫార్మ్‌లో ఇవ్వడం జరిగింది సర్క్యులర్. ఆ సర్క్యులర్ మన ఛానెల్‌లో డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు కంప్లీట్‌గా దాన్ని ఒకసారి మీరు కూడా థరోగా రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క పీడీఎఫ్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ పీడీఎఫ్ గాని మీకు డౌన్‌లోడ్ అవ్వకపోతే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దాని లింక్ సెపరేట్‌గా కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? కామెంట్‌లో మీరు పెట్టగలిగితే పెట్టండి. ఎందుకంటే నేను అవ్వడానికి వెంటనే దానికి రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే కోనిక్ సెక్షన్స్ కూడా మీరు సెప్టెంబర్ మంత్‌లోనే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 3D జామెట్రీ కోసం ఇంట్రడక్షన్ చెప్తున్నాను కదా. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా ప్యారలల్ గానే మీరు స్టూడెంట్స్‌కి చెప్పవలసి ఉంటుంది. ఎవరైతే మాకు అధ్యాపకులు ఉన్నారో వాళ్ళు స్టూడెంట్స్‌కి ప్యారలల్ గానే ఈఏపీ సెట్ కోసం గాని, జేఈఈ గురించి గాని రెండిట్ల నుంచి కూడా మీరు 100% 2 ప్యారలల్ గానే ఇచ్చుకుంటా ఉండాలి. స్టూడెంట్స్ కేపబిలిటీని కూడా మీరు పెంచుతూ ఉండాలి. ఓకేనా? సెప్టెంబర్ మంత్ చూసుకుంటే సేమ్ అలాగే క్వార్టర్లీ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ మంత్‌లో మీరు ఆల్రెడీ చూసుకున్నాం కదా. అక్టోబర్ మంత్ అనేది రివిజన్ స్టార్ట్ చేసుకొని 2 డేస్ రివిజన్స్ చూసుకున్న తర్వాత క్వార్టర్లీ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎప్పటి నుంచి 5th ఆఫ్ అక్టోబర్ టు 9th అక్టోబర్ 5 డేస్.
టోటల్ 5 డేస్ లో మీరు సిలబస్ ఏవైతే చాప్టర్ 1 to 9 ఉన్నాయో ఆ 1 to 9 చాప్టర్ సంబంధించి క్వార్టర్లీ అనేది అక్టోబర్ మంత్ లో మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అలాగే అక్టోబర్ మంత్ లో మీరు ఎప్పుడైతే ఇది అయిపోయిన తర్వాత ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ కూడా ముందు ప్రాబబిలిటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టాటిస్టిక్ ఇంట్రడక్షన్ వదిలేసినా కూడా నవంబర్ మంత్ లో మీకు స్టాటిస్టిక్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఓకే, అలాగే యూనిట్ 3 నవంబర్ 5th నుంచి 7th వరకు 3 డేస్ లో యూనిట్ 3 ప్లాన్ చేసుకొని ఏవైతే చాప్టర్స్ మనకు 10th అండ్ 11th చాప్టర్స్ మీద యూనిట్ 3 అనేది ప్లాన్ చేసుకోవాలి. అలాగే స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా, మీన్ అండ్ డీవియేషన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ చేసి 6 డేస్ లో రివిజన్ చేయించి హాఫ్ ఇయర్లీకి ప్లాన్ చేసుకోవాలి. 25th నవంబర్ టు 30th నవంబర్ వరకు కూడా హాఫ్ ఇయర్లీ మీకు నవంబర్ లోనే హాఫ్ ఇయర్లీ కూడా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఈఏపీ సెట్, జేఈ కూడా మీరు ప్యారల్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా. అలాగే సెకండ్ డే 12th చాప్టర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసెంబర్ మంత్ లో కంప్లీట్ చేసుకోవాలి. అలాగే డిసెంబర్ మంత్ మనకు వచ్చేపాటు 6 డేస్ లో రివిజన్ కంప్లీట్ చేయాలి. ప్రీ ఫైనల్ కూడా ప్లాన్ చేసుకోవాలి. అండ్ డేట్స్ మీకు ఆల్రెడీ ఇక్కడ రౌండ్ చేస్తూ ఉన్నాను, ఆ డేట్స్ మీరు ఫాలో అవ్వాలి. దీని యొక్క డిస్క్రిప్షన్ లో పెడతాను, పీడిఎఫ్ చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఎప్పుడైతే మనకి 12th డిసెంబర్ నుంచి 23rd డిసెంబర్ వరకు 5 డేస్ లో మీరు ప్రీ ఫైనల్ 1 ఎగ్జామినేషన్ అనేది ప్లాన్ చేసుకొని స్టూడెంట్స్ చెప్పాల్సి ఉంటుంది. అలాగే రిమైనింగ్ 6 డేస్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్ జీఏపీ సెట్, జేఈ సెట్ కి సంబంధించి ఉంటుంది. ఓకే, అలాగే మనకి ఆఫ్టర్ సంక్రాంతి హాలిడేస్ తర్వాత ప్రీ ఫైనల్ 2 మీరు ప్లాన్ చేయాల్సి ఉంటుంది ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. ఆఫ్టర్ సంక్రాంతి హాలిడేస్ తర్వాత ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ప్రీ ఫైనల్ 2 అనేది మీరు స్టూడెంట్స్ కూడా మీకు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో ఏవైతే మనకి ఇవన్నీ ఉన్నాయో ఇవి ప్లాన్ ప్రకారం ఈఏపీ సెట్, జేఈ సెట్ రెండు కూడా మీకు ఎవరి మంత్ 2 ప్యారల్ గా చూసుకోవాలి. సో ఇవి ప్లాన్ ప్రకారం అదే విధంగా ఏ సర్క్యులర్ లో ఉన్నదో దాని ప్రకారం చేసుకుంటే ప్రతి ఒక్కరి సిలబస్ కూడా మీకు కంప్లీట్ అవుద్ది. అలాగే ఇదంతా కూడా ఫస్ట్ ఇయర్ సంబంధించి. సో సెకండ్ ఇయర్ చూసుకుంటే సెకండ్ ఇయర్ 2026-27 మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్ నుంచి కొత్తగా సిలబస్ అనేది సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదివి సెకండ్ ఇయర్ వచ్చి ఉంటారో వాళ్ళ సిలబస్ అనేది మారిందని ముందుగానే మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ చాప్టర్ నుంచి ఏప్రిల్ మంత్ లోనే మీరు రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ 2 చాప్టర్స్ కూడా ఏప్రిల్ మంత్ లోనే కంప్లీట్ చేసి ఉండాలి. ఆ ఏప్రిల్ మంత్ లోనే మనకి సేమ్ అలాగే స్టూడెంట్స్ కి ఈఏపీ సెట్, జేఈ సెట్ కోసం అవగాహన కలిగించి వాళ్ళకి రివిజన్ అనేది స్టార్ట్ చేసి ఉండాలి. ఏప్రిల్ మంత్ లో మీరు కంప్లీట్ చేసుకుంటూ ఇవి బ్యాక్లాగ్ కింద ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సో కంప్లీట్ చేసుకుని ఉండాలి. అలాగే జూన్ మంత్ ఆఫ్టర్ మనకి ఓపెనింగ్ తర్వాత మ్యాట్రిసెస్ అనేది స్టార్ట్ చేసి డిటర్మినేషన్ మ్యాట్రిసెస్ మీకు జూన్ మంత్ లో కంప్లీట్ చేసుకుని వాటి మీద ఉన్నటువంటి అసైన్మెంట్ టెస్ట్ మనం పెట్టగలగాలి స్టూడెంట్స్ అందరికీ కూడా. అలాగే వెక్టర్ ఆల్జీబ్రా కూడా మీరు ఇంట్రడక్షన్ అనేది బేసిక్ కాన్సెప్ట్స్ ఇంట్రడక్షన్ కూడా మీకు ఈ మంత్ లోనే ఒక 1 or 2 up to 5 పీరియడ్స్ వరకు కూడా చూసుకొని ఇంట్రడక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు. దానికి ప్యారల్ గా ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైతే ఏపీ సెట్, జేఈ సెట్ ఉన్నాయో వాటి గురించి కూడా మీరు స్టూడెంట్స్ చెప్పాల్సి ఉంటుంది. అలాగే జూలై మంత్ లో వెక్టర్ ఆల్జీబ్రా పూర్తిగా కంప్లీట్ చేయాలి. అలాగే 3D జామెట్రీకి సంబంధించి ఇంట్రడక్షన్ కూడా మీరు జూలై మంత్ లో ఇచ్చి ఉండాలి. అలాగే మనకి కంప్లీట్ చేసుకోవడం ఉండాలి. దాని మీద సంబంధించి అసైన్మెంట్ 2 కూడా మీరు కంప్లీట్ చేసుకొని ఉండాలి. 3 days ఎగ్జామినేషన్ కూడా సేమ్ అదే మంత్ లో మీకు జూలై మంత్ లోనే యూనిట్ 1 టెస్ట్ మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాను. సేమ్ అదే డేట్స్ లో వీళ్ళకి సెకండ్ ఇయర్స్ వాళ్ళు కూడా సేమ్ అదే పీరియడ్ లో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ సిలబస్ వచ్చి మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ అండ్ ఫోర్త్ చాప్టర్ మీద సంబంధించి వాళ్ళకి యూనిట్ టెస్ట్ 1 అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆగస్ట్ మంత్ లో ప్రాబబిలిటీ కంప్లీట్ చేయాలి. దాని మీద అసైన్మెంట్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ డిఫరెన్షియేషన్, కంటిన్యూటీ 2 కూడా కంప్లీట్ చేసుకుని వాటి మీద టెస్ట్ పెట్టుకున్న తర్వాత యూనిట్ 2కి వెళ్ళిపోవాలి. ఏవైతే సేమ్ ఇందాక ఫస్ట్ ఇయర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, సెకండ్ ఇయర్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్, అదే డేట్లతో మీరు సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా టెస్ట్లు పెట్టాల్సి ఉంటుంది. అలాగే సెప్టెంబర్ మంత్కి వచ్చే కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియేషన్ పూర్తిగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అన్ని కాన్సెప్ట్లు కూడా దాంతో పాటు దీనికి కంటిన్యూషన్ గా అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ 2 కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ 2కి సంబంధించి అసైన్మెంట్ అండ్ ఇంటిగ్రల్స్ ఇదే మంత్ లో మీరు స్టార్ట్ చేయాలి. అండ్ రివిజన్ అక్టోబర్ మంత్ లోనే మనకి క్వార్టర్లీ అనేది రాబోతుంది కనుక రివిజన్ అనేది కంప్లీట్ చేసుకొని క్వార్టర్లీ ప్లాన్ చేసుకున్న తర్వాత మీరు ఇంటిగ్రల్స్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసి ఉండాలి. సిలబస్ ఫర్ క్వార్టర్లీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. 1, 2, 3, 4, 10, 11, 12, 13 అనేది మీకు ఇవ్వడం జరిగింది కనుక ఈ చాప్టర్స్ మీద మీరు క్వార్టర్లీ అనేది ప్లాన్ చేసుకొని అదే మంత్ లో మీరు కంప్లీట్ చేసుకొని ఉండాలి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి దీంతో పాటు ప్యారలల్ గానే రన్ చేస్తూ ఉండాలి స్టూడెంట్స్ అందరికీ కూడా. నెక్స్ట్ అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అని అండ్ యూనిట్ టెస్ట్ 3 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడైతే చేస్తామో సెకండ్ ఇయర్ కూడా అలాగే ప్లాన్ చేసుకుంటాం కనుక సేమ్ అదే డేట్స్ తో మనం చూసుకొని సేమ్ కాన్సెప్ట్ మీరు కంప్లీట్ చేసుకోవాలి, తరువుగా కంప్లీట్ చేయాలి. అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి వాళ్ళని ప్రాక్టికల్స్ రెడీ చేయాల్సి ఉంటుంది కనుక మాక్సిమం సిలబస్ అనేది ముందుగానే కొంచెం ఫార్వర్డ్ అవుతూ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే హాఫ్ ఇయర్లీ కూడా సేమ్ డేట్స్ లో మనం కంప్లీట్ చేసుకొని అదే డేట్ లో కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్
అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ సంబంధించి రివిజన్స్ తో పాటు డిసెంబర్ మంత్ లో కంప్లీట్ చేసుకుని ఉండాలి. అండ్ ప్రీ ఫైనల్ 1 కూడా రెడీ అవ్వాలి స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అని. ఇక్కడ ఆఫ్టర్ సంక్రాంతి హాలిడేస్ వచ్చేపాట్లకు ప్రీ ఫైనల్ 2 కంప్లీట్ చేసుకుని ఉండాలి. సేమ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరిలో ప్రీ ఫైనల్ 2 ఎగ్జామ్స్ కూడా చూసుకుని ఉండాలి. అలాగే సంబంధించి ఫిబ్రవరి మంత్ సెకండ్ ఇయర్కి వచ్చేపట్లకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అండ్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా రెడీగా ఉండి థియరీ ఎగ్జామినేషన్ కూడా మనం రెడీగా ఉండాల్సి ఉంటుంది. సో వీటితో పాటు రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏమన్నా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అండ్ సాంస్క్రిట్ మీరు ఏదైతే సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ అన్ని తీసుకుని ఉన్నారో అన్ని కూడా ఏ టైం టేబుల్ ప్రకారం ఎన్ని పీరియడ్లు చెప్పాలి, ఎన్ని మార్క్స్ వరకు, ఏ సిలబస్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఫాలో అవుతూ స్టూడెంట్స్ అందరికీ కూడా టైం టు టైం అనేది గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉండాలి. ఓకేనా? సో అందరికీ బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. కాబట్టి కొత్త విద్యా సంవత్సరం 2026-27 సంబంధించి క్లాసులు మరియు సిలబస్ ఈ ప్లాన్ ప్రకారమే సాగుతాయి. అలాగే మీ కాలేజీల్లో దీని గురించి వివరాలు త్వరలోనే చెప్పడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి, మర్చిపోవద్దు. మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని పర్టికులర్ గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.